నమస్తే అండి. నేను రజా. రాజకీయాల్లో ఎదుటి పార్టీని టార్గెట్ చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీని చేసేటటువంటి తప్పుల్ని చేసి ప్రపంచానికి చూపించాలి, లేదంటే ప్రజలకు చెప్పాలి, ఇలా తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఇలా అవినీతి చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి చెప్పాలి. కానీ వైసీపీ వాళ్ళ వింత రాజకీయం చాలా ఎట్టకారంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. అంబటి రాంబాబు గారు ఆయన ఎందుకు పోస్టులు వేస్తాడో, ఆయన వల్ల ఆయన పార్టీకే నష్టం జరుగుతున్న విషయం ఆయన కూడా అర్థమవుతుందో లేదు నాకు అయితే. మొన్న అసెంబ్లీకి సంబంధించి మాక్ అసెంబ్లీ నిర్వహించినారు. ఎవరి చేత? స్కూల్ పిల్లల చేత నిర్వహిస్తే అప్పటి అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి సబ్జెక్ట్ తెలియదు, దాన్ని ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. కానీ ఈయన ఏమంటున్నాడు, అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఈ పిల్లలు కూర్చోవచ్చా అని చెప్పేసి అడిగాడు. అక్కడ వెంటనే అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, మీడియా ప్రతినిధులు చెప్పారు అది మాక్ అసెంబ్లీ అండి, అది బయట పెట్టారు, సెట్ అది అని చెప్పిన తర్వాత నేను అనట్లేదు, ఇది కట్ చేసేయండి, ఇది కట్ చేసేయండి అన్నాడు. నిన్న నారా లోకేష్ గారు తన తండ్రి తిన్నటువంటి పళ్ళాన్ని, ఆ ప్లేట్ని తీశారనమాట, తన చేత్తో తీసుకెళ్ళారు. ఇది రెండోసారి ఆయన చేయడం. అది తన తండ్రి మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చు, గౌరవం కావచ్చు, బాధ్యత అనుకోవడం కావచ్చు, అది చేశారు. అది ఆ గౌరవం పిల్లలు నేర్చుకుంటారని. కానీ దీని మీద కూడా అంబటి రాంబాబు గారు ట్రోల్స్. ఇది ఎక్కడ జరగదా? ఈయన వాళ్ళు అంత పెద్ద పేపర్ వేయడం అవసరమా? ఏబిఎన్లో వేయడం అవసరమా? లేదంటే న్యూస్ ఛానల్స్ రాయడం అవసరం అంటే అవసరం. మంచి పని చేస్తే, మీరైనా మంచి పని చేస్తే కనుక, చిన్న మంచి పని చేసినా, పలానా అంబటి రాంబాబు గారు 10 మందికి సాయం చేశారండి. అంబటి రాంబాబు గారు తిండి లేనటువంటి కుటుంబాలకి 4 తిండి పెట్టారండి. బట్టలకి ఇబ్బంది పడుతున్నటువంటి అడుక్కునే అబ్బాయికి బట్టలు ఇచ్చాడండి. ఎంత గొప్పగా ఉంటుంది. మీ దగ్గర నుంచి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు. సేమ్ అదే నారా లోకేష్ గారు స్కూల్ పిల్లల ముందు తన తండ్రి తిన్నటువంటి పళ్ళెం తీయడం కారణంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు కూడా నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులు తిన్నటువంటి పళ్ళాన్ని తీసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. కానీ దీన్ని ట్రోల్ చేస్తారు, దీని గురించి చెడుగా మాట్లాడతారు. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకో తెలియదు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల వైసీపీ పార్టీకి నష్టమే తప్ప లాభం కాదండి. ఒకవేళ నారా లోకేష్ గారు తప్పు చేసినారు, నారా లోకేష్ గారు అవినీతి చేసినారు, నారా లోకేష్ చేయకూడని రాజకీయాలు చేసేసినారు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక చెప్పండి. అప్పుడు మేము కూడా మాట్లాడుతాం, నారా లోకేష్ గారు ఇలా చేశారంటండి, వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, అక్కడ నిజం ఉందని చెప్పొచ్చు. తన తండ్రి తిన్నటువంటి ఒక పళ్ళాన్ని తీసి స్కూల్ పిల్లలకి ఇలా తీయాలి, తల్లిదండ్రులను ఈ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రులు తిన్నటువంటి ప్లేట్ని మనం తీయాలి, తీస్తే అది మనకి ఒక మంచి జరుగుతుంది అని ఇచ్చేటటువంటి సంకేతాన్ని కూడా తప్పుపడ్డం ఎంతవరకు సమంజసం? స్కూల్ టీచర్లు కూడా రేపొద్దున పిల్లలకి చెప్తారు, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కొడుకై ఉండి ఆ తండ్రి ప్లేట్ తీశారు, అక్కడ ఉన్న పనివాళ్ళు తీరా తీమడి తీస్తారు కదా. నారా లోకేష్ గారు ప్లేట్ అక్కడ పడేసి ఏమండి తీయండి అని చెప్తే తీసేవాళ్ళు ఉంటారు కదా. కానీ నారా లోకేష్ గారు అది కోరుకోవట్లేదు కదా. మంచి అనే చోట మీరు ఉండరు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అతను మంచి చేసినాడు, మంచి అని చెప్పండి, దాని మీద ట్రోల్ చేయడం అనవసరం.